ఈ లేఖనాలను బట్టి మనం చెప్పొచ్చు, మన మనసు తిప్పుకున్నామా తిప్పుకోలేదు. ఇంకా పాత జీవితంలోనే తప్పులు పదే పదే చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని హేళన చేస్తున్నామా, లేకపోతే దేవుడు మాట్లాడినప్పుడు లోబడ్డామా, భయపడుతున్నామా, విధేయులమవుతున్నామా? ఇంకా చాలు ఈ పాప జీవితం, ఇంకెంతకాలం ఈ భక్తి, ఎంతకాలం ఈ అబద్ధాలు, ఎంతకాలం ఈ మోసం, ఇకనైనా నా జీవితాన్ని ప్రభువులో నేను కట్టుకుంటాను, ప్రభు ఇంతగా మాట్లాడుతున్నాడు కదా, నేను నిన్ను దీవిస్తానని, ఇంకా నాకేంటి భయం, ఇంకా నాకెందుకు మోసాలు అబద్ధాలు అని వీళ్ళరా మనం మనసు మార్చుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు, నీ కుటుంబం చూస్తుంది, నీ పిల్లలు చూస్తారు వీళ్ళారు. కాబట్టి ఈ 23వ అధ్యాయాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది, శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు. శారా కానాను దేశమందలి హెబ్రోను కిర్యతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకును ఆమెను కూర్చి ఏడ్చుటకును వచ్చెను. ఎన్ని సంవత్సరాల వయసు? 127 సంవత్సరాల వయసులో అబ్రహాం భార్య చనిపోతే ప్రియులారా, ఆమెను గురించి అబ్రహాము అంగలారుస్తున్నాడట ప్రియులారా, ఏడుస్తున్నాడట. అది మనకేం నేర్పిస్తుందో తెలుసా? అది మనకేం బయలుపరుస్తుందో తెలుసా? అబ్రహాము శారాని ఎంత ప్రేమించాడో, అబ్రహాం శారాను ఒక భార్యగా ఎంత ప్రేమించాడో. అప్పుడు ఆయన వయసు ఎంత? 137 సంవత్సరాలు. 137 సంవత్సరాల ముసలాయన 127 సంవత్సరాల ముసలి భార్య చనిపోతే ప్రియులారా ఏడుస్తూ 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 ఆమెను పదే 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 జ్ఞాపకం చేసుకున్నారు. అంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బంధుత్వం, ఆ భార్యాభర్తల బంధం, అది ఎంత పవిత్రంగా ప్రియులారా, ఎంత ఉన్నతంగా, ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఆ కుటుంబంలో భార్యాభర్తలుగా వాళ్ళు జీవించారో మనం అర్థం చేసుకోవాలి. స్త్రీలు బాగా గమనించాలి. స్త్రీలు తమ భర్త మీద ఒక ముద్ర నెయ్యగలగాలి. నేను లేకపోతే ఇతడు బ్రతకలేనంత ప్రేమను పంచగలగాలి, మనం అంత విధేయతను చూపించగలగాలి. ప్రియులారా, అంత మాత్రమే కాదు, 24వ అధ్యాయం చివరి వచనంలో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాను. ఒక పక్క కుమారుడు కూడా ఏడుస్తున్నాడు, మా అమ్మ లేదు అని, మా అమ్మ ఈ లోకయాత్ర ముగించిపోయింది అని. అంటే ఆ తల్లి ఎంత ప్రేమను పంచి ఉండొచ్చు ఇస్సాకు కొరకు. ప్రియులారా, ఆ తల్లి తన కుమారుడితో ఎంతకాలం ఉందో తెలుసా? తన 90వ ఏట కుమారుని కంటే 127వ సంవత్సరం అమ్మ చనిపోతే అతడితో 37 సంవత్సరాలు బ్రతికింది ఆమె. అంటే ఇస్సాకు 37 సంవత్సరాల వయసులో శారా చనిపోయింది. అంటే తన జీవితంలోకి ప్రియులారా రిబ్కా వచ్చేంత వరకు కూడా అతడు ఎవరిని గురించి దుఃఖిస్తున్నాడటంటే తన తల్లిని గురించి. ఆ కుమారుడు కూడా తన తల్లిని గురించి ఎంత విలపిస్తున్నాడు, ఎంత వేదన చెందుతున్నాడు. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఆ కుటుంబంలో ప్రియులారా ఎంతో భక్తి ఉంది, విధేయత ఉంది, విశ్వాసం ఉంది. వాళ్ళు కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారానే, దేవుని యొక్క ప్రేమలోనే తన కుటుంబాన్ని కట్టుకున్నారు. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అదే దేవుణ్ణి కలిగి ఉన్నాం, అదే అబ్రహాము విశ్వాసాన్ని ఫాలో అవుతున్నాం, చెప్పుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య ఆ ప్రేమ మన కుటుంబాల్లో ఉందా లేకపోతే ఆలోచించాలి. నిన్ను బట్టి ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందా, లేకపోతే పురుషుడిని బట్టి ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందా? నేనంటాను, ఎవరో ఒకరు చదువుకోవాలి. ఈరోజు కుటుంబాల్లో ఏం జరుగుతుంది అంటే, నువ్వే తప్పు చేస్తున్నావంటే నువ్వే తప్పు చేస్తున్నావు, నీ వల్లే అని ప్రియులారా గట్టిగా అరుచుకొని ప్రియులారా బజార్లకు ఎక్కి
కుటుంబ సంసారాన్ని ఈరోజు ప్రియులారా 4 గోడల మధ్యన చేయట్లేదు, బజార్ మీద చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అన్యులైతే పర్వాలేదు, కానీ దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం, దేవుని యొక్క బోధలో క్రమంలో పెరుగుతున్నాం. నువ్వు మనసు మార్చుకుంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ మాటలను శ్రద్ధగా నువ్వు వింటే, నువ్వు మనసు మార్చుకుంటే నీ కుటుంబం కట్టబడుతుంది. నీ కుటుంబం నేను అంటాను, ఇంట్లో ఉంటే పేదరికం ఉన్నా పర్వాలేదు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, పిల్లారా, పెద్ద పెద్ద బంగారాలు, డైమండ్లు మన దగ్గర లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక సేవకుడిగా నేను ఎరిగిన సత్యాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. కుటుంబంలో ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. ఆ పేదరికాన్నైనా అందరూ సంతోషంగా అనుభవించగలిగేటట్లుగా ఉండాలి. కొంచెమే ఆహారం కావచ్చు, కొంచెమే వస్త్రం ఉండొచ్చు, ఇల్లు కొద్దిగా ఉండొచ్చు, కానీ ఆ ఇంట్లో సమాధానం ఉండాలి. సమాధానం లేకుంటే నీ ఇంట్లో నీకు ఎన్ని గదులున్నా, ఎన్ని ఏసీలున్నా, నీ బంగ్లా ఎంత పెద్దదైనా ప్రియులారా, అది శ్మశానంలో ఉన్న ఒక సమాధి లాంటిదే తప్ప నీకు అక్కడ నీకేం అక్కడ క్షేమం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు మనసు మార్చుకుంటే అన్ని సరి చేయబడతాయి, అన్ని సరిదిద్దుకుంటాయి. మనం సరి చేసుకోవాలి.